10 శత్రువులు. ఈ 10 శత్రువులు ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అబ్బాయి ఎందులో ఇబ్బంది పెడుతున్నారండి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు. అక్కడ కూడా ఇబ్బంది పెడతాయి. ఎందుకు? ఈ లోపలికి పోదు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎన్ని కాశీ గంగా ఎన్ని ప్రయాగాలు ఎన్ని చేసిన కాడికి పుణ్యం అంటే ఉంటుంది, కానీ లోపలికి పోదు. ఈ లోపల ఏముంది? ఏం చెప్పాను? కామ క్రోధ లోభ మద మత్సర్యం ఈర్ష దంపం దర్పం ఆశ్రయ ఎన్ని ఉన్నాయి? ఈ 10 మాత్రం వదలం. మనం కాశీ వెళ్ళి కూడా ఇంటికొచ్చి మేము చాలా తిరిగేసేవాళ్ళం అని చెప్తాం, చెప్పండి కదా. కానీ పూర్వం ఏం చేశారు? మా చిన్నప్పుడు ఎవరు తిరుపతి వెళ్ళారు అనుకోండి, తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్ళినంత ఎక్కువ ఖర్చు పెట్టి భజన చేసి వచ్చిన వాళ్ళు అందరికీ ప్రసాదం మంచి పెట్టేవారు. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు తిరుపతి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు కదా. అంటే ప్రచారం ఏం చేసేవారు అప్పుడు? నేను చెప్పండి, ధర్మ ప్రచారం ఎలా జరిగింది? నేను తిరుపతి వెళ్ళానమ్మా, తిరుపతికి లడ్డు తెచ్చాము, మా ఇంటికాడ భజన పెట్టుకున్నాం రండి అనేవారు. భజనకు వచ్చిన వాళ్ళు అందరికీ ప్రసాదం ఇచ్చేవారు. కాశీకాళ్ళు నలవండి కాశీకాళ్ళు ఇచ్చేవారు. రాణిలను కూడా పంపించేవారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? పక్క వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా తెచ్చేవారు. ఇప్పుడు అలా ధర్మం ఎక్కడికన్నా పోయిందా? మరి ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నామా? ధర్మాన్ని ఏం చేసాం మనం? మనకు జరిగింది దాన్ని వాళ్ళు ఎవరికి చెప్పలేదు, మనకు మంచి జరిగింది. స్టేటస్లు పెడుతున్నారండి కాబట్టి స్టేటస్ పెడతానండి. ఆ స్టేటస్ కూడా నేను పెడతాను. నేను 10 సంవత్సరాలు పెడితే 600 మంది ఉన్నారు ఇప్పటికి. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్. అదే నేను సినిమా ఏమైనా పెట్టేందుకు ఈ పాటికి 1 మంది అయిపోదు. కాబట్టి మేము చర్చించుకుంటూ ఉంటాం కదా. సామాజిక పెడతాను, మన సాము ఉన్నాడు బాజీ గారు, ఆయన నేను చర్చించుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఖాళీ దొరకడం చర్చించుకోవాలి, ఏదో విషయం మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఏది రాదు. నేను